గ్రామాల్లో ఉగాది వేడుకలు రాజకీయాలకు అతీతంగా జరుపుకోండి. ప్రస్తుత తరానికి ఉగాది పండుగపై అవగాహన కలిగేలా నూతన తెలుగు సంవత్సరాది ఉగాది ప్రాముఖ్యత యువతరానికి తెలిసేలా గ్రామాలలో కార్యక్రమాల రూపకల్పన చేయండని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 14,000 పంచాయతీలలో ఉగాది పర్వదినం అంగరంగ వైభవంగా సంప్రదాయ పద్ధతిలో జరపాలన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని పెదబొడ్డేపల్లిలో 5 దశాబ్దాల క్రితం నిర్మించిన రామాలయంలో తిరిగి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఉగాది పండుగను ప్రతి గ్రామంలో ఆనందోత్సాహాలతో జరిపేవారు. అయితే ప్రస్తుతం పండుగలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పెద్దలుగా మనం ఈ విషయాలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని 101 పంచాయతీలలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిందిగా సూచించారు. ప్రతి గ్రామంలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలంతా సంబరంగా ఉగాదిని జరుపుకోవాలని కోరారు. ఉగాది పండుగ రోజున పంటల సాగుకు రైతన్నలు ఏరువాక వేసి భూమి దున్నడం గురించి యువతరానికి తెలియాల్సి ఉందన్నారు. ఉగాది కొత్త సంవత్సరం ఆరంభానికి సంకేతమని, ప్రతి ఇంట ఆనందం వెల్లివిరిసేలా గ్రామీణ ప్రాంతాల్లోనూ సంప్రదాయ ఉగాది వేడుకలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సూచనలు ఇస్తున్నట్టు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరొక ముఖ్య విషయం నేను చెప్పాలనుకుంటాను. అదేంటంటే, పూర్వం పెద్దలు అమావాస్య అయిన తర్వాత నూకాలమ్మ గుడి సంబరాలు ఉన్నాయి. అమావాస్య అయిన తర్వాత మనకు ఉగాది వేడుకలు వస్తాయి. పూర్వం నా చిన్నతనంలో ఉగాది అంటే ప్రతి గ్రామంలో చేసేవారు. ఇప్పుడు రాను రాను అటువంటి పండగలన్నీ కరువైపోతున్నాయి. నేనేమన్నానంటే, సంవత్సరానికి ఒకసారి ఉగాది అంటే మనకు తెలుగు పండగ. సంక్రాంతి ఎలాగో అంతకంటే ముఖ్యమైనది ఉగాది, కొత్త సంవత్సరం మనకి. ఆ రోజే మనకి పొలం దున్నుకోవడం, ముహూర్తాలు, ఏరువాక సాగర పాట ఎన్నో వస్తాయి. దాన్ని మనం మర్చిపోయాం. మనం మర్చిపోవడం గురించి పిల్లలకు తెలియదు. పిల్లలు చిన్నపిల్లలు అడిగిన ఉగాది అంటే చెప్పలేరు. దానికి కారణం ఏంటంటే మనమే చేయట్లేదు. పెద్దలు చేస్తే పిల్లలకి అలవాటు అవుతుంది. అంచేత రేపు ఉగాది వస్తుంది, అమావాస్య తర్వాత ఉగాది వస్తుంది. నేను మీ ఛానల్ ద్వారా రాష్ట్రంలో, నేను స్పీకర్గా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మనకు సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి సుమారుగా రాష్ట్రంలో. రేపు ఉగాది నాడు అందరూ, పార్టీలతో సంబంధం లేదు. పార్టీలు ఎందుకండి, ఎలక్షన్లు చూసుకుందాం. పుట్టప్పుడు పార్టీలు వద్దు. ఉగాది నాడు మాత్రం అన్ని పార్టీల వారు కలిపి ఈ ఊళ్ళో టీచర్లు ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు, పంతులు ఉంటారు, వేద పండితులు ఉంటారు. వాళ్ళందరూ ఆ రోజుని గుళ్ళో పంచాంగం పెట్టి ఒక అరగంట ఉగాది పూజ చేసి అందరికీ ఉగాది పచ్చడిస్తే ఆ సంవత్సరం అంతా శుభం ఉంటుంది. కానీ చాలా ఊర్లో ఉగాది చేయట్లే. అది మళ్ళీ తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాది మనకు చాలా ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ప్రతి రాష్ట్రం అంతా చేయాలని కోరుకుంటాను యాజ్ ఎ స్పీకర్గా. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో 101 పంచాయతీల్లో కూడా ఉగాది నాడు రామ్కోళ్ళు చేస్తారో ఎక్కడ చేస్తారో తెలియదు. మీ ఊర్లో ఉగాది సంబరాలు జరగాల, ఉగాది పూజ జరగాల, మీ గ్రామానికి శుభం కలగాలని చెప్పి నా కోరిక. దానికి పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి అందరూ కలిసి ఆ పండుగ జాగ్రత్త చేస్తే మన పిల్లలకు కూడా ఉగాది అంటే తెలుస్తుంది. లేకపోతే ఉగాది అంటే అడగని తెలియదు. ఉగాదా ఏంటి అంటున్నారు. అంచేత ఆ కార్యక్రమం కూడా చెయ్యాలని చెప్పి మీ ఛానల్ ద్వారా, మీ లోకల్ టీవీలు ఉన్నాయి, అన్ని టీవీల్లో చెప్పి తప్పనిసరిగా పెద్దలందరూ కూడుకొని ఉగాది కార్యక్రమం చెయ్యాలని చెప్పి. ఇప్పుడే ఉగాది జరుగుతుందో సంవత్సరం స్టార్ట్ అవుతుంది, కొత్త సంవత్సరం మనకు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి మనకు మంచి జరగాలి, అది నా కోరిక. దాన్ని అందరూ కూడా పెద్ద మనసు ఆలోచించి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.